బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ స్పీకర్ ని దానం నాగేందర్ కలవనున్నారు. దానం నాగేందర్ రాజీనామాపై ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ స్పీకర్ ని దానం నాగేందర్ కలవనున్నారు. దానం నాగేందర్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళనైతే స్పీకర్ ని దానం నాగేందర్ కలవబోతున్నారు. సో 2 రోజులు ఢిల్లీలో పెద్దల్ని కలిశారు దానం నాగేందర్. ఈ రోజు కూడా మార్నింగ్ శ్రీధర్ బాబుని కలిశారు. సో ఇప్పుడు నెక్స్ట్ దానం నాగేందర్ ఏం చేయబోతున్నారనే చర్చనైతే జరుగుతుంది. మరి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా? అసలు డీటెయిల్స్ ఏంటి దీని గురించి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ స్పీడప్ పెంచారు విచారణ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. వారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ హైదరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, మరోవైపు కడియం శ్రీధర్ కావచ్చు, వీరిద్దరు కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వారు కొంత సమయం కావాలని గతంలో కోరారు. అయితే మళ్ళీ ఇటీవల కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ కూడా గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ మరొకసారి దానం నాగేందర్ కు మరోవైపు కడియం శ్రీధర్ కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కడియం శ్రీధర్ తనకు కొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానం నాగేందర్ ఇప్పటివరకైతే ఎలాంటి అఫిడవిట్ కూడా సమర్పించలేదు. ఇటీవల కాలంలో మనం చూసాం, దానం నాగేందర్ ఢిల్లీలో వెళ్లి దాదాపు 2 రోజుల పాటు అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు. ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబుని కూడా ఉదయం తన నివాసానికి వెళ్లి కలిసినటువంటి పరిస్థితి. ఆ అనంతరము మరి గతంలో ఢిల్లీలో మాట్లాడిన అధిష్టానం పెద్దలతో మాట్లాడిన విషయాలు కావచ్చు, మరోవైపు ఈ సంబంధించినటువంటి అఫిడవిట్ కి ఏ విధంగా సమర్పించాలనే అనేక అంశాలపై కూడా ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ చర్చించినట్టు కూడా సమాచారం తెలిసింది. మరి కాసేపులోనే ఈ స్పీకర్ ని గడ్డం ప్రసాద్ ని కూడా దానం నాగేందర్ కలిసి తన అఫిడవిట్ రూపంలో తన వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఒకవేళ ఇప్పటికీ పెద్ద ఎత్తున దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం వైపు కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేదా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లై మాత్రమే ఇస్తారా అనేది మాత్రం ఈ రోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం విషయాలు. అలాగే సునీల్, మరి దానం నాగేందర్ అంటే రాజీనామా చేస్తారనే ఒక చర్చనైతే నడుస్తుంది. దీనిపై అక్కడ రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లు చాలా స్పష్టంగా వీడియోస్ కావచ్చు, అదేవిధంగా బీఫామ్ తో కాంగ్రెస్ బీఫామ్ తో ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. టెక్నికల్ గా దానం నాగేందర్ ఇరుక్కపోయారు కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ తప్పించుకునే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అన్ని విషయాల్లో అటు దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన విషయాలు కావచ్చు, బీఫామ్ తో పోటీ చేసిన విషయాలు కావచ్చు, పార్టీ మారినటువంటి విషయాలు కావచ్చు, ప్రచారం చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేసే దిశగానే ఆలోచన తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానంలో ఉన్న పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేసే ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలిసింది. కాబట్టి మరి ఈ రోజు మరి రాజీనామా పత్రం సమర్పిస్తారా, మరి కొంత సమయం కావాలని కోరుతారా అనేది కూడా ఈ రోజు చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, 4 వారాల్లో పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలపై చాలా స్పష్టంగా అయినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కి ఫైనల్ గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దాని నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి వారిద్దరికి దానం నాగేందర్ కి నోటీస్ సర్వ్ చేశారు. మరోవైపు ఇప్పటికే 8 మంది మరొక 8 మంది ఎమ్మెల్యేలు కూడా విచారించారు. వారి యొక్క రిపోర్ట్ కూడా కంప్లీట్ కావడం, ఆ రిపోర్ట్ కూడా సీల్ కవర్ లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో పాటు మిగిలినటువంటి 8 మంది ఇచ్చినటువంటి వివరణ వీటన్నిటిని కలిసి జాయిన్ చేసి జత చేసి సుప్రీంకోర్టు కూడా అటు స్పీకర్ కార్యాలయం నుంచి అఫిడవిట్ సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రోజు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్, అలాగే 2 రోజులు కూడా ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు దానం నాగేందర్. సో ఆ విషయాలు ఏం మాట్లాడారు, ఏమైనా బయటకు వచ్చాయా?
ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానంలో ఉన్న పెద్దలతో మాట్లాడారు. ఎందుకంటే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ తో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, ఆ తర్వాత ఆ ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చెందడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగడం పట్ల బీఆర్ఎస్ నేతలు కూడా దానం నాగేందర్ పై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. వారు హైకోర్టును ఆశించారు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశించారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ కావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై మరి ఢిల్లీ పెద్దలతో ఎలాంటి సంభాషణ చేస్తారు, ఢిల్లీ పెద్దలు ఎలాంటి సూచనలు ఇచ్చారన్నది కూడా రహస్యంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది రాజకీయ వర్గాల మాత్రం దాని రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుందని చెప్తున్నారు. చూడాలి రాజీనామా చేస్తారా, మరి స్వీకరించిన నోటీసులకు రిప్లై ఇస్తారనేది కూడా ఈరోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.